హల్లెలూయా. దేవునికి నామానికి మహిమ కలుగును గాక. నా కొరకు ప్రార్థన చేసిన దైవ సేవకుకి కుటుంబానికి సంఘమంతటికి దేవుని నామంలో వందనాలు చేస్తున్నాం. మా కుటుంబంలో ఈ సంవత్సరం దేవుడు 2 కార్యాలు చేశాడు. నాకు మా ఆయనకి కాలు బెనికి 15 రోజులు కట్టినప్పుడు ఆ సంఘం ప్రార్థన మా ఆయనకుంది కాబట్టి కుటుంబ ప్రార్థన ఉంది, వ్యక్తిగత ప్రార్థన ఉంది, మా దైవ సేవకుడి ప్రార్థన కుటుంబం అంతా మా కొరకు చేస్తున్నాడు కాబట్టి త్వరగా కోలుకొని మరలా సన్నిధికి రావడానికి దేవుడు మహాకృప ఇచ్చాడు. ఆయన లేచిన వెంటనే నాకు 1 నెల తర్వాత నాకు మళ్ళా బెనికింది. అంటే నేను పడలేదు, నడిచే విషయంలో ఎక్కడో స్లిప్ అయిందంట. అది నాకైతే 25 రోజులు 2 కట్లు కట్టాడు. రెండో కట్టు ఫస్ట్ కట్టినప్పుడు నొప్పి తగ్గల, మళ్ళా ఇంకో కట్టి మళ్ళా 10 రోజులు ఉండి అందుకే 2 వారాలు ఆబ్సెంట్ అయింది. 3వ వారం దేవుని మహాకృపలో మందిరం ఎక్కి రావడానికి దేవుని ఇచ్చిన కృప కొరకై స్తోత్రాలు. అలాగే ఆ దూరంలో పోయి చేరాము, ఇల్లు దొరక్క ఆడ చేరి నాటించి 1 నెల నుంచి ఈ ప్రాంతంలో రావాలని సంఘం అయితే ఏమి, కుటుంబం అయితే ఏమి, దైవ సేవకుడి కుటుంబం అయితే ఏమి మా కొరకు ఎంతగానో ప్రార్థన చేశారు. అవును, ఉన్నట్టుండి ఇల్లు దొరికింది. చేరడానికి కూడా ఎంతో కృపనిచ్చి సంఘస్థులు అలాగే లూదియా కానీ అలాగే ఏకాంబరం కుటుంబం కానీ అలాగే బాబు కుటుంబం ఎంతో సహాయం చేశారు. మా వల్లైతే కాదు, ఆ సామాన్లు తెచ్చి ఇచ్చాడు చేరడానికి. ఆ చిన్నింట్లో కూడా చక్కగా అమర్చడానికి ఎంతో దేవుని కృపనిచ్చాడు. అలాగే మా కుటుంబం కొరకు మీరందరూ ప్రార్థన చేయమని మరొకసారి మా కుటుంబానికి ఇంత దేవుడు చేసిన మేలును బట్టి దేవుని నామానికే మహిమ కలుగును గాక. దైవ సేవకుని మరొకసారి వందనాలు.